56 లక్షల దాకా గవర్నమెంట్కి ఇక్కడ నుంచి వాళ్ళకు టెండర్ ద్వారా వాళ్ళకు అమౌంట్ పోతుంది. కానీ ఇక్కడ 1,50,56 లక్షలు పోతుంది, కానీ ఒక 20 లక్షలు కూడా దీనికి ఖర్చు పెడతలేదు. దుమ్ము మూత్రం కోద్దామంటే ఈ చుట్టుపక్కల ఇక్కడ మూత్రశాలలు లేవు, బాత్రూమ్ లేవా? మరి పుసుకుని అర్జెంట్ అయితే ఏంది కదా, ఇంటికి పోలేవాడు. ఇక్కడ ఈ దుమ్ము ద్వారా అస్తమా, ఇంకోటి దమ్ము, ఉబ్బసం వచ్చేసి కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ కార్మికులు. బాత్రూమ్ ఈ దుమ్ము లేకుండా చెడ్డో పడ్డో మరమ్మత్తు లేవు, అన్ని పక్కేసుకొని పండుకున్నాయి. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న లీడర్లు కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చింది, నేను కట్టిస్తానని వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు చేయలే. ఆ తర్వాత కేసీఆర్ కూడా వచ్చిపోయింది, ఇక్కడ నేను కట్టిస్తాడు. ఆయన 10 సంవత్సరాలు పరిపాలించాడు, ఆయన దీని మీద దృష్టి పెట్టలేదు. గెలిచిన ప్రతి ఒక్కడు డబ్బు సంపాదించుకోడు, వాళ్ళే చూసుకుంటారు. కానీ ఈ బీద ప్రజల గురించి, ఈ కార్మికుల గురించి, ఇక్కడ ఉన్న ఈ గొర్రెల మండి గురించి ఆలోచించే నాయకుడు ఎవరు లేరు. దాదాపు ఇక్కడ 10,000 మంది కార్మికులు ఉంటారు దీని మీద ఆధారపడ్డోళ్ళు. అంటే ఇప్పుడు ఇక్కడ అందాదా ఇప్పుడు వ్యాపారి పైగా దందా అవుతుంది ఈ జేగూడ మండి పేరు మీద రోజుకు. ఇప్పుడు ఈ టర్న్ ఓవర్ బాగానే అవుతుంది, కానీ ఇక్కడ రైతులు బయట నుంచి వచ్చిన రైతులకు వాళ్ళకు వీళ్ళు మునిగినా కానీ వాళ్ళకు మాత్రం డబ్బు కట్టి పంపిస్తారు. దాదాపు వాళ్ళు ఉండడానికి వసతి కల్పించాలి, ఈ మేకలకు గొర్రెలకు ఉండడానికి వసతి కల్పించాలి. ఇవన్నీ కల్పించాలంటే కూడా ఇక్కడ ఉన్న కమిషన్ ఏజెంటే దానికి ఏర్పాటు చేస్తాడు. కానీ గవర్నమెంట్ పరంగా ఇక్కడ మాత్రం ఏమాత్రం సౌకర్యం లేదు. ఇప్పుడు లైవ్లో అమ్మకుంటా ఏదో అందాజ చొప్పున కూడా అమ్ముతుర్రట, నిజమేనా? అందాజ చొప్పుననే అమ్ముతారు. ఇప్పటిదాకా లైవ్ సిస్టమ్ రాలే. లైవ్ సిస్టమ్ వస్తే బాగుంటుంది, రైతు బాగుపడతాడు. లైవ్ సిస్టమ్ వచ్చినప్పుడే రైతు బాగుపడతాడు. కానీ ఈ అందాజ సిస్టమ్ రైతు నష్టపోతాడు. ఇది ప్రభుత్వం ఈ లైవ్ సిస్టమ్ గుర్తించి దీనికి పగడబందిగా ఏర్పాటు చేసి లైవ్ సిస్టమ్ని గుర్తించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇంకోటి ప్రజలకు కూడా మంచిది. ఏం పేరే? శ్రీనివాస్. అమ్మో గజం కోయిలాగా. మరి ఎట సంగతి? ఇప్పుడు కోడిగుడ్డు ధర 6 రూపాయలు 5 రూపాయలు అని పేపర్లలో రాస్తున్నారు, అంతేనా కాదా? మరి జేగూడ మండిలో మరి ఇంత పెద్ద మండి ఉంది, రోజు 1000 ఆటలు దిగుతాయి, కోట్ల వ్యాపారం అవుతుంది. మరి దీనికి ఓ దీనికి లేకుండా ఓ తల్లి లేడు ఓ తండ్రి లేదు అన్నట్టుగానే అనాథ పక్ష అయిందని పిల్లగా జేగూడ మండి. దీనికి ధర ఏం రాసి పెట్టారా బోర్డు మీద? దీని మీద బోర్డు మీద పెట్టేదానికి ఇక్కడ ఏమో సౌకర్యం లేదు. గవర్నమెంట్ ఇంకా అక్కడ మార్కెట్ తయారు చేయలేదు. ఒకవేళ అది మార్కెట్ తయారైనప్పుడు అలాంటి పరిస్థితులు అప్పుడు మనం రోజు ఈ గుడ్డు ధర కానీ ఈ చికెన్ ధర ఎట్లా ఉన్నది మనం కూడా అట్లా డిక్లేర్ చేసాం. మండి ధర పట్టి వాళ్ళు లోకల్ రిటైల్ ఎట్లా అమ్మాలి వాళ్ళు కూడా మనం చూపిస్తాం. మరి కొన్ని కోడిలు అడ్డగోడిగా దోపిడీ చేస్తున్నాయటగా, చింతకాయలకు అడ్డగోడి అందా సొప్పుని అమ్ముతున్నాయట, పసి పట్టిన అక్కడ కొంత వీడియో వచ్చింది. కానీ అలాంటి చెప్పడం అన్ని తప్పు మాటలు. ఈ జీవాల మార్కెట్లో చాలా రీజనబుల్ రేట్లనే జీవాలు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వచ్చిన ప్రతి కస్టమర్కి చాలా రీజనబుల్ రేట్ మీదనే మేము జీవాలు ఇస్తాం. పెద్ద ఎత్తున ఇక్కడ చాలా సరుకు వస్తుంది, దానివల్లనే కూడా రేట్లు కూడా చాలా తక్కువనే ఉంటుంది, రీజనబుల్గానే ఇస్తాం. ఇప్పుడు మార్కెట్ ధర ఈరోజు మా దగ్గర 720 రూపాయల నుండి 750 రూపాయలు కేజీ ధర నడుస్తున్నది. మేక పొడేళ్ళు, గొర్రె పొడేళ్ళు. అదే దాంట్లో వచ్చేసి ఫిమేల్ వచ్చిన తర్వాత అది 700 రూపాయల కేజీ మేము అమ్ముతాము. ఇక్కడ నుండి రిటైల్లో తీసుకుని వాళ్ళు కూడా 840 నుండి 860 వరకు వాళ్ళు కూడా సిటీలో అమ్ముతారు. ఈ మండి ఇంకా గవర్నమెంట్ కూడా దీనికి మోడర్నైజ్ చేయాలి. గవర్నమెంట్ కూడా మా ఒక నిర్దిష్టమైన లెక్క అనేది మాత్రం బోర్డు అయితే లేదు. లెక్క ఉన్నది, ఒక్క స్టార్ట్ పడతలేదు. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ధర మొదలవుతుంది, తెల్లారితేనే ఇలా 780 రూపాయలు 750 రూపాయలు అని చెప్పేసాం. ఒక్క మోడ నుండి మొదలైతే అన్ని మోడలు ఒక్కటే రేటు 750 అని కమిటీ అయ్యి జీవాలు అమ్మడం జరుగుతుంది. ఈ మాత్రం ఖాయం. రాసి ఉన్నా రాసి లేనా కూడా ధర మాత్రం అందరూ అనుకుంటాం ఈ ధర అమ్మాలని, అదే ధర మేము అమ్ముతాం. ఒకవేళ సరుకు బలంగా దిగిందంటే ఇంకా ధరలు తగ్గుతాయి. ఇప్పుడు రానికి కూడా మంచి పీక్ ఉన్నది, మహారాష్ట్ర పీక్ వస్తుంది, అప్పుడు చాలా ధరలు పడిపోతాయి. అప్పుడు 700 రూపాయల లోపట్లోనే మార్కెట్ ధర వస్తుంది. సరే, ఇప్పుడు మరి ఇంటి దేవుని నిష్పెట్టి బొల్లెపల్లి దేవునికి బోరం పెట్టినట్టు ఈ తెలంగాణ సరుకు ఏమైపోయింది ఎట్లా? మరి ఇప్పుడు మీరు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి తే అని ఫోన్ల మీద ఫోన్ కుదుతుర్రు, మరి తెలంగాణ సరుకు ఏమైంది మగోడా? తెలంగాణ సరుకు ధరలు చాలా విపరీతమైన చాలా పిరమైన ధర. అక్కడ రైతుకి మాత్రం ఆ జివ్వాలకి పెట్టుబడిన డబ్బులు రావని ఆ సరుకు మా మండికి
ఎందుకంటే వాళ్ళకి అంత పెట్టుబడి రాదని, వాళ్ళు మేపిన ఖర్చు కానీ, వాళ్ళు పెంచుకున్న జీవాలు కానీ, వాళ్ళకి మెడిసిన్స్ పెట్టినా కానీ అది పెట్టుబడి మార్కెట్గా ధర వాళ్ళకి కుదరదు. మరి రాకపోతే మరి ఆయన పడబెడతారు రాత్రి వాళ్ళ సంతల దాదాపు 900 రూపాయల నుండి 1000 రూపాయల కేజీ వరకు తెలంగాణ సంతలు అమ్ముతున్నారు. ఈ జేవడాల మహారాష్ట్ర సరుకు, రాజస్థాన్ సరుకు, మధ్యప్రదేశ్ సరుకు రావడం వల్ల ఈ మళ్ళీ కూడా రీజనబుల్ రేట్లు ఉన్నాయి. ఒకవేళ ఈ సరుకు రాలేకుంటే మన హైదరాబాద్లో 1200 రూపాయల కేజీ మాంసం అవుతుంది. అది దాని నుంచి ఇక్కడ సరుకు ఇప్పటికే 750 మళ్ళీ కూడా రీజనబుల్ రేట్ ఉన్నది. 800 రూపాయలు మేము అమ్ముతున్నాం. మరి ఇప్పుడు షెడ్రోపాటు రంజాన్ పండుగ మరి ఏమన్నా సాటుగా కథ నడుస్తుందా? ఏం లేదు, రంజాన్ పండుగ ఎంత పెద్ద నడచలేదు. హలీంకి ఎంత నడవాలి అంత నడుస్తూనే ఉన్నది ఒక నార్మల్ రేంజ్లో. మా మార్కెట్కి అలాంటి రంజాన్ అనేది ఏం లేదు, బక్రీద్ అనేది ఏం లేదు. బక్రీద్లో కూడా మన వచ్చే తెలంగాణ సరుకు మొత్తం అవుట్ సైడ్లో అందరూ అమ్ముకుంటారు. మండికి ఎవరు రారు, అక్కడే బయట పెట్టుకొని వాళ్ళు అమ్ముకొని రైతులు వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు. ఏదైనా కానీ ఇక్కడ బయట నుండి వచ్చిన ఆసామిలే సరుకు ఇక్కడ అమ్ముతారున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా డిమాండ్ ఒక్కటి ఉన్నది. 2014 11 నెల 24 తారీఖు రోజున ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు 53 కోట్లు కేటాయించినారు ఈ మండి మోడర్నైజ్ చేయడానికి. ఇప్పటివరకు ఆ పని ఎందుకు జరగలేదు? గతం ఉన్న సర్కారు ఆ పని చేయలేదు. మళ్ళా రేవంత్ రెడ్డితో మేము 2 చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నాం. మా డబ్బులు అది ఆ రోజు కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ 4 సలరాజ్ రెడీ మొత్తం తయారు చేసినారు. ఈ ఒక్కటి జేవడ వదిలేసినారు. ఈ జేవడ ఇప్పుడు ఫైలు సీఎం సార్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ టేబుల్ మీద ఉన్నది. వాళ్ళది ఒక్కటే విమనతి ఏమున్నదంటే మా మండీ గురించి ఆలోచించి మా మండీ డెవలప్మెంట్ చేయాలి. ఈ మండీ నుండి గవర్నమెంట్కి సంవత్సరానికి 2.5 కోట్ల ఆదాయం ఉన్నది. ఏ మండికి అంత ఆదాయం లేదు కట్టినా కూడా. కానీ జేవడ నుండి ఇప్పటికి డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ డ్రైనేజ్ మాకు ఏం సౌకర్యం లేదు, వాటర్ది ఏం లేదు, లైట్ది ఏం లేదు. అదే మేము బూడిదలో ఉన్నాం, అదే రోడ్డు సౌకర్యం కూడా లేదు. అలాంటి పరిస్థితిలో కూడా ఈ మండి నుండి 2.5 కోట్లు సంవత్సరానికి ఆదాయం ఈ గవర్నమెంట్కి మేము ఇస్తేనే వస్తున్నాం. ఆన్ రికార్డ్ కూడా గవర్నమెంట్ వెటనరీ డిపార్ట్మెంట్లో రికార్డ్ కూడా ఉన్నది. రెండో మాట, ఈ మండికి ఎన్నో పార్టీల దగ్గర తిరిగినాం. ప్రతి ఒక్కడు వచ్చి హామీ ఇచ్చిపోయినారు కానీ ఇప్పటివరకు చేయలేరు. చేసింది గతంలో కూడా ఒక్కటే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు వచ్చింది కూడా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న ఒక సమావేశం జరిగింది, ఆర్యకట్టిక సమావేశం అని. బీసీలకు ఇచ్చిన గౌరవం మా ముఖ్యమంత్రి మేము ధన్యవాదాలు చేస్తాము. అది ఏమున్నా కూడా కానీ ఇది ఎంత తొందరగా అయినా కూడా జేవడ మోడర్న్ సలోడస్ కట్టియాలి. గవర్నమెంట్ పద్ధతి ప్రకారమే కట్టియాలి. ఇది ఒక్కటే మా డిమాండ్. ఈ మండి మీద దాదాపు 10,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నారు. ఇక్కడ దాదాపు 6 నుండి 10 కులాలు ఇక్కడ దళిత్ ఉన్నారు, ఎస్సీ ఉన్నది, ఎంపీ ఉన్నది, ఆర్యకట్టుకు ఉన్నది, ఖురేషి బ్రాదర్ ఉన్నది, యాదవ్ సంఘం ఉన్నది, ఎస్సీ ఎస్టీ ఉన్నది. అందరు ఇక్కడ కలిసిమెలిసి వ్యాపారం చేసుకున్నారు. 10,000 కుటుంబాలు ఉన్నారు. దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు గంభీరంగా ఆలోచించి ఈ పని తీసుకోవాలి. ఇది ఓల్సిటీ, ఈ ఏషియాలో పెద్ద మార్కెట్. మీ పేరు అవుతుంది. ఒకవేళ ఈ మండి తయారైతే ఇలా 2.5 కోట్లు వస్తుంది. రేపు ఇదే మార్కెట్ తయారైతే గవర్నమెంట్కు 7 నుండి 10 కోట్లు లాభం అవుతుంది. దాని గురించి మీరు ఒక్కసారి ఆలోచించుకుంటా ఈ మండి తీసుకుని ముంగటికి మీ మండి మోడర్నైజ్ చేయాలని మా ఒక్కడే విమంతి. ఇప్పుడు ఎండాకాలం ఇంత గబ్బు కొడుతుంది, మరి ఆనకాలం వస్తే దీనికి కథ ఏంది? ఈ మోకాళ్ళ కట్టుకు వేసుకుంటట్టుంది. మరి మీరు ఎట్లా జీవనం చేస్తారు, ఎట్లా బేరం చేసుకుంటారు పిల్ల? నిజమే కదా? అట్లే చేస్తూనే ఉండాలి, ఇంకా అట్లనే చేస్తూనే ఉండాలి. ఇంకా బురదలనే పట్టి చూస్తూనే ఉండాలి, బురదే. మరి ఈ బురదలో దేక్కుంటే మరి ఇట్లా ఈ రకంగా పోతున్నాం. మరి మా బాధ, మా కష్టము మరి ఎట్లా ఏంది? మా ఉసురు ఎవరికి ముట్టాలి? మరి నేను సమాజానికి చక్కని మాంసం అందిస్తున్నాం షెడ్డో పడ్డో అని మీరు లీడర్లకు బోర్డర్లకు ఇక్కడ దగ్గర పట్టిన లీడర్లకు కలుస్తలేరా? కలుస్తూనే ఉండదు. ఎందుకు కలుస్తలేవు? చేస్తాం అంటారు. ఇంకెప్పుడు చేస్తారు? మరి చేసినప్పుడు చూడాలి అంతే. బాత్రూమ్లు, టాయిలెట్లు ఏవి లేవట, అంత గబ్బు కొడుతుంది. మరి అర్జెంట్ అయితే ఏడిపోతావు మగోడివి బయటికి, అంతేనా? ఇల్లు ఉంది. ఇప్పుడు కాదు పిల్లగా, ఇప్పుడు పండ్ల షాపుకైనా ఒక కమిటీ ఉంటుంది, పూల షాపుకైనా కమిటీ ఉంటుంది, కూరగాయల షాపుకైనా కమిటీ ఉంటుంది. మరి